మెదక్ జిల్లాలో అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకున్నట్లు కూడా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఇక చిన్న శంకర్పేట మండలం అబూజీపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. కేంద్రంలో అన్నదాతలు ఆరబోసిన ధాన్యం తేమ శాతం, కొనుగోలు రిజిస్టర్లు, వడ్లు, తూర్పారపేట విధానాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఇక రైతుల నుంచి ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం నిల్వలతో పాటు మిల్లులను తరలించిన ధాన్యం కూడా వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత తహసీల్దార్ల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, ప్రకృతి వైపరీత్యాల అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచినా కూడా వడ్లు కొనుగోలు చేస్తున్నామన్నారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. సో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేసి మనకి అకాల వర్షాలు లాస్ట్ ఒక 1 వీక్ నుంచి చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ డైలీ వర్షాలు పడుతూ ఉన్నాయి. బట్ అయినా కానీ కూడా ఇప్పటి వరకు మెదక్ జిల్లాలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చూస్తే 2,60,000 వరకు కూడా మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. 2,60,000 మెట్రిక్ టన్ల వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసినాం. సేమ్ డే లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే 2,30,000 వరకు మనం లాస్ట్ టైం చేసినాం. అంటే 25,30,000 వరకు మెట్రిక్ టన్ల వరకు లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఇంకా మంచిగా మనం తొందరగా ప్రొక్యూర్మెంట్ చేసినట్టున్నాం. బట్ అయినా కానీ ఏంటంటే కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కువ వెహికల్స్, ఆల్రెడీ మన జిల్లాలో ఒక 700 వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ 700 లారీలే కాకుండా ఇంకొక అడిషనల్ గా ఒక 100 లారీస్ కూడా మనము 1 వీక్ 10 days లో మొత్తం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంటే మంత్ ఎండ్ కల్లానే మొత్తం కంప్లీట్ చేయాలనేసి మనము ఎక్కువ లారీస్ పెట్టి కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడైతే తడవకుండా ఉండడానికి ధాన్యం ఆల్రెడీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇన్ఛార్జెస్ కి ఎంఆర్ఓస్ అందరు కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. తడవకుండా ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో అవన్నీ తీసుకుంటేనే, ఒకవేళ బై ఛాన్స్ ఎక్కడైనా తడిచిపోయినా కానీ రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తడిచిపోయిన ధాన్యాన్ని కూడా కంపల్సరీగా ప్రభుత్వం అనేది ప్రొక్యూర్ చేస్తుంది. రైతులు కూడా తడవకుండా ఏమేమైతే స్టెప్స్ తీసుకోవాలనో, ఆ టార్పాలిన్ షీట్స్ కట్టుకోవడం, కింద కూడా టార్పాలిన్స్ పెట్టి దాన్ని నార్మల్ ప్యాకింగ్ చేసి పెట్టుకోవడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంత చేసినా కూడా ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు ఎక్కడైనా తడిచినా కానీ చాలా ప్లేసెస్ లో మనం ఆల్రెడీ గత 1 వీక్ నుంచి తడిచిన ధాన్యాన్ని కూడా ప్రతి దగ్గర ప్రొక్యూర్మెంట్